తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో సమరానికి సయ్యట్టున్నాయి. ఆర్టీసీ కార్మికులు మంగళవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. ఉద్యోగ సంఘాలు యాక్షన్ ప్లాన్ ప్రకటించాయి. ముఖ్యమంత్రి మొదలు ఉన్నతాధికారుల వరకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదని సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సమ్మె చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం కలిగిస్తోందని అంటున్నారు ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో పలు హామీలు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అనేక సార్లు కోరాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా సంబంధిత మంత్రులు అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తూ వస్తోంది ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ. అయితే ప్రభుత్వం వచ్చిన 15 నెలల తర్వాత కూడా సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించాయి ఉద్యోగ సంఘాలు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో 13 లక్షల కుటుంబాలు సంక్షోభంలోకి వెళ్తున్నాయని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు ఉద్యోగులు. పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయడంతో పాటుగా 5 డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించినట్టు సిపిఎస్ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 9న ఇందిరా పార్క్లో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారా అని ప్రశ్నించారు. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని స్పష్టం చేశారు. అందరూ కలిస్తేనే ప్రభుత్వమని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఉంటే చర్చించుకుందామని సీఎం విజ్ఞప్తి చేశారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఇవాళ మీరు సమరాలు చేస్తే శాంతి భద్రతలు దెబ్బతింటే పెట్టుబడులు ఆగిపోతే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకవు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్కు మధ్య గ్యాప్ పెరుగుతున్నదా అన్న చర్చ సెక్రటేరియట్లో మొదలైంది. ఉద్యోగ సంఘాలు వరుసగా పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. మరి రేవంత్ సర్కార్ ఈ సమస్యని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.